హరి ఆ గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. Vasudeva. Hallelujah. The hidden wisdom in the Holy Bible. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథము. బైబిల్ రహస్య ప్రకాశము. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. సైన్స్ పరంగా, మతపరంగా, తత్వశాస్త్ర పరంగా అన్వయిస్తూ పూర్తిగా సృష్టి రహస్యాలన్నిటినీ బాహాటంగా మనకి ఇచ్చినటువంటి ఆ సీక్రెట్ డాక్టర్ గ్రంథం వెలువడిన తర్వాత దాని ప్రభావంతో మొత్తం ఈ పవిత్ర గ్రంథాలని దాంట్లో పొడుపు కథలుగా ఉన్నాయి. అవన్నీ రహస్యార్థాలతో కూడుకుని ఉన్నాయి. పైకి చూస్తేనేమో అసాధ్యమైనవి, అసంబద్ధంగా ఇది అసలు జరుగుతాయా, ఇవన్నీ పిచ్చి పిచ్చి కథలుగా ఉన్నాయి, ఎవడో ఊహలతో రాసినవి అన్నట్టుగా ఉన్న వాటి వెనుక ఉన్నటువంటి అసలైన అర్థాలని ఇద్దరు ప్రయత్నం చేసి బయటకు తీసుకొచ్చారు. బైబిల్లో ఉన్న రహస్య అర్థాలనేమో జాఫ్రీ హడ్సన్ అన్న ఆయన ద హిడెన్ విజ్డమ్ ఇన్ ద హోలీ బైబిల్ అనే పేరుతో ఆయన తీసుకొచ్చారు. మనకి తెలుగుకు వచ్చేటప్పటికల్లా పోతన భాగవతంలో ఉన్నటువంటి రహస్యాలు, ఈ సృష్టికి సంబంధించినటువంటి మొత్తం రహస్యాలు సీక్రెట్ డాక్టర్లో ఏ పద్ధతిలో అందించారో అట్లాగా అన్వయిస్తూ ఆ కథల్లో ఉన్నటువంటి రహస్యార్థాన్ని వివరిస్తూ మనకి ఎకిరాల కృష్ణమాచార్య భాగవత రహస్య ప్రకాశం అందించారు. ఇప్పుడు మనం ఈ జాఫ్రీ హడ్సన్ అందించినటువంటి ఈ బైబిల్ రహస్య ప్రకాశాన్ని మనం చూస్తున్నాం. ఆ రహస్యాన్ని మనం తెలుసుకుని దాన్ని అనుభూతి చెందటానికి ప్రయత్నం చేస్తున్నాం మనం. సరైన యెరూషలేం ప్రవేశించాడు. ద ఎంట్రీ ఆఫ్ జీసస్
into Jerusalem, and the acclamation by the crowd commemorated by the church as Palm Sunday. ఇక్కడ ఇటువంటి మహిమ ఒకటి చేసి అంజూరపు చెట్టుని ఆయన కాయలు అడగటం, అవి కాయలు ఇవ్వలేదు కాబట్టి దాన్ని శపించటం, అది ఎండిపోవటం. శిష్యులు ఆశ్చర్యపడి ఎంత గొప్ప పని చేసాడు, ఆయన మాట అనంగానే చెట్టు ఎండిపోయింది అంటే, ఈ చెట్టు ఎండిపోవటమే కాదు, పర్వతాన్ని కూడా మీరు సముద్రంలోకి వేసేయచ్చు. ఇక్కడ ఎదురుగా ఉన్న మా పర్వతం నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి సముద్రంలోకి వెళ్ళిపో అని మనం ఆదేశిస్తే సముద్రంలోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడు వెళ్ళిపోతుంది? విశ్వాసము. మనము విశ్వసిస్తే ఆ దైవం పట్ల అది మనం చెప్పినట్టు జరుగుతుంది. మనం ప్రార్థనలో ఏది అడిగితే అది నిశ్చయంగా మనకి అందివ్వబడుతుంది, మనకు అనుగ్రహింపబడుతుంది అని చెప్పి అది చెప్పారు ఆయన. తర్వాత ఇట్లా ఈ మహిమలు చేస్తున్నారని తెలిసేటప్పటికల్లా యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ పట్టణ ద్వారం దగ్గరికి వచ్చి ఈయనకి స్వాగతం పలుకుతున్నారు. ఎంతో సంతోషంతో కేకలు వేస్తూ స్వాగతం పలుకుతున్నారు. ఆ తర్వాత ఈ ఫిగ్ ట్రీని, ఈ అంజూరపు చెట్టుని శపించింది ఏదైతే ఉందో, ఇక ఆ రోజుని దానికి గుర్తుగా ప్రతి సంవత్సరం పామ్ సండే అని చెప్పి ఒక ఉత్సవం లాగా చేస్తున్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. which immediately preceded the withering of the fig tree, indicated that a certain spiritual advance has been made. అంటే ఆ అంజూరపు చెట్టు ఎండిపోవటము అనేది మనకి ఏం తెలియచేస్తుంది అంటే, మనము ఎక్కడైతే ఏ స్థితిలో అయితే ఉన్నామో ఆ స్థితి ఎండిపోతే గాని ఇంకొక స్థితిలోకి మనం వెళ్ళటానికి అవకాశం లేదు. మనం ఇప్పుడు భౌతిక స్థితిలో ఉన్నాము. ఈ స్థూల జగత్తులో ఇదే సత్యము అనుకున్నట్టుగా అంటున్నట్టు మనం అనుకుని దీనికి దీంట్లోనే మనం మునిగిపోయి ఇదే అసలైన సత్యము అనుకుంటా ఇక్కడ ఉండిపోతున్నాం మనం. కాబట్టి మనకి మరి అసలైన విషయం ఏంటి? ఈ సమస్తానికి ఆధారమైనటువంటిది ఏదైతే ఉందో అది ఇన్ని రూపాలుగా తీసుకున్నది అనేది అర్థం కావాలి మనకి. మనకి వేరు భావంలో ఉన్నాము, ఇప్పుడు అనేకత్వంలో ఉన్నాము, ఒకదానికొకటి సంబంధం లేనట్టుగా ఉంది. అటువంటి చోట మనం ఉన్నాము. కాబట్టి మనం ఎటు వెళ్ళాలి? ఏకత్వం కేసు వెళ్ళాలి. ఏకత్వం కేసు వెళ్ళాలి అంటే ఈ అనేకత్వాన్ని వదలాలి. మనం ఇంకొక ఊరు వెళ్ళాలి. మనం ఇంకో ఊరు వెళ్ళాలంటే ఈ ఊరు వదిలితేనే కదా ఆ ఊరు వెళ్ళేది. ఈ ఊళ్ళోనే ఉంటాను, ఆ ఊరు వెళ్తానంటే మరి కుదరదు కదా. అట్లాగా అంటే ఉన్న చోటు, ఉన్న స్థితిని వదిలితే మనం అప్పుడు ఉన్నత స్థితిలోకి వెళ్ళటానికి వీలవుతుంది అన్నది ఆ సందేశం. అంటే మీరు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందటానికి ఈ సంఘటన, ఈ సన్నివేశం మనకు ఉపయోగపడుతుంది. ఈ సన్నివేశం అట్లాగా తెలియచేస్తుంది మనకి. విత్తనం కూడా తను చనిపోతే గాని అది మొక్కగా మొలవటానికి వీల్లేదు. విత్తనము విత్తనముగానే ఉంటే మొక్క మొలవదు. కాబట్టి మొక్క మొలవాలి అంటే విత్తనం చనిపోవాలి. అప్పుడు దాని యొక్క అంకుర శక్తి పైకొచ్చి ఆ మొక్కగా వచ్చి మొక్క వృక్షం అవుతుంది. వృక్షం ఫలాలను ఇస్తూ ఉంటుంది. ఆ సంఘటన ద్వారా ఈ విషయం మనకి తెలియచేస్తూ ఉంది. మన ఆధ్యాత్మిక అభివృద్ధి సంబంధించి మీరు భౌతికంగా వదిలేస్తే గాని ఆధ్యాత్మికంగా వెళ్ళటానికి అవకాశం లేదు అన్నట్టుగా. ఎ ట్రయంఫ్ ఆఫ్ ద స్పిరిట్ ఓవర్ ద ఫ్లెష్. ఇప్పుడు ఈ ఆధ్యాత్మికత భౌతికత మీద విజయం సాధించినట్టుగా. ఆఫ్ ద క్రైస్ట్ పవర్ వితిన్ ఓవర్ ద లోయర్ క్వాటర్నరీ, ద డొసైల్ యాస్. అంటే గాడిదతో పోల్చారనమాట ఇది. డొసైల్ యాస్ అంటే లోయర్ క్వాటర్నరీ. అంటే భౌతికతకి సంబంధించి మనము ఈ బరువులు మోస్తూ ఉంటుంది కదా గాడిద.
బరువులు మోయటమే దాని పని. అట్లాగా మనము బరువులు మోస్తూ ఉన్నాము. మనకి సంబంధం లేని వాటిని ఇవన్నీ మనయని, మనకొచ్చే ఆలోచనలు మనవని, మనం మాట్లాడే మాటలన్నీ మనవి అని, మనం చేసే పనులన్నీ మనవి అని, మొత్తం మన మీదేసుకొని తిరుగుతున్నాం. ఆ గాడిద ఎలాగైతే బట్టల మూటల్ని యేసుకొని తిరుగుతా ఉందో, అట్లాగా మొత్తం ఇంకా అది ఆ యజమానికి సేవ జేస్తుంది. మనం అది గూడా లేదు గదా! ఇది ఎవరియి గాదు. మన ఈ మొత్తానికి సంబంధించినటువంటి విశ్వానికి సంబంధించిన ఆలోచనలు, విశ్వానికి సంబంధించిన విషయాలు ఇవయి మన ద్వారా జరుగుతుంటే, మనం చేస్తున్నాము అన్నట్టుగా మన మీదేసుకుంటున్నాము. అట్లా బరువులు మోస్తున్నట్టు కంటే దాన్ని లోయర్ క్వాటర్నరీ అన్నారన్నమాట. అంటే దిగువ అధస్థాయికి సంబంధించినటువంటి 4 విషయాలు. అంటే మొత్తం 7 భాగాలుగా ఉంటే, లోయర్ క్వాటర్నరీ ఈ భౌతికతకి సంబంధించి లోయర్ మనస్సు, అంటే నీచ మనస్సు, అధో మనస్సు, కామ శరీరము, మనస్సు, కామ శరీరము, ఎథరిక్ డబుల్, భౌతిక శరీరము. ఈ 4 కలిపి మనం ఏమంటాము? లోయర్ క్వాటర్నరీ అంటాము. అంటే అధో చతుర్భుజి అని అంటామన్నమాట. ఈ 4 మనము తిరుగుతూ ఉన్నాము. కానీ 4 రావడానికి అసలైంది ఏదైతే ఉంది, ఊర్ధ్వ త్రిభుజి ఉంది. ఆత్మ, బుద్ధి, మనస్సు. మనస్సు 2 భాగాలుగా ఉండి, ఊర్ధ్వ మనస్సేమో ఆత్మ, బుద్ధి, మనస్సుతో కలిసుందక్కడ. బుద్ధితో కలిసుంది. ఆత్మతో కలిసుందది. దాంట్లో దిగువ స్థాయి మనస్సేమైంది, ఈ అధో స్థాయికి సంబంధించినటువంటి చతుర్భుజంలోకి చేరిపోయింది. అంటే స్థూలానికి సంబంధించి. ఈ స్థూల జగత్తుకి, భౌతికతకి సంబంధించిన దాంట్లో చేరిపోయిందది. అందువల్ల పూర్తిగా మనము అనేకత్వంలో ఉంటూ, భిన్నత్వంలో ఉంటూ, మన దేహానికి పరిమితమై, ఈ లోయర్ క్వాటర్నరీ అంటే ఏమిటిది? దేహానికి పరిమితమైనటువంటి విషయం ఇదంతా. అంటే నేనెవరిని అంటే ఈ దేహం. అక్కడితో ఆగిపోతాం. ఈ దేహము, మన ద్వారా వచ్చే మన ఆలోచనలు, మన స్వభావము, మన యొక్క కార్యకలాపాలు వీటన్నిటిని కలిపి లోయర్ క్వాటర్నరీ, దిగువ చతుర్భుజి అని అంటాం. ఇదేంటివి? ఇవాళుండి రేపు కనుమరుగయ్యేది. ఏది శాశ్వతంగా ఉండవు ఈ 4 ఉండకపోగా మనం ఏదైతే అశాశ్వతంగా ఉంటుందో దానికేసి లాగుతూ ఉంటుంది. అట్లాగే భిన్నత్వం కేసి, అనేకత్వం కేసి లాగుతూ ఉంటుందిది. అందుకని గాడిదతో పోల్చారనమాట దాన్ని. అలా మోస్తూ తిరుగుతున్నాం వృధాగా. వాస్తవంగా మనకు బరువు లేదు. బరువు ఉందని అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ మొత్తం పనులన్నీ ఎలా జరుగుతున్నాయి? మన ద్వారా జరుగుతున్నాయి. చేస్తున్నాం. కానీ మన ద్వారా చెయ్యి పని ఈ పుస్తకాన్ని పట్టుకోమని చెప్పింది. పుస్తకం పట్టుకొని ఉంది. అది చేతికి సంబంధం లేదు. చేతికి ఆర్డరొస్తే నేను పట్టుకున్నానంతే. నేను నేను ఈ పుస్తకాన్ని పట్టుకున్నాను. నేను పట్టుకోవటం వల్ల పుస్తకం అట్లాగా నిలబడి ఉంది అని చెయ్యి అనుకోదు. కాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికెళ్దాం అనుకున్నాం. నడిచి ఎళ్ళిపోయాం. నేను నడవటం వల్ల ఈడు వెళ్ళాడు అని అనుకోదది. తన పనది. తన ద్వారా ఇది జరుగుతుంది. తనకి సంబంధం లేదు అన్నట్టుగా అవి ఉంటాయి. అట్లా మనం కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ఇది వాస్తవంగా ఆలోచనకు వచ్చిన తర్వాత గదా మనకి తెలిసేది. ఆలోచన మనం చేయటం లేదు. ఆలోచన మనం చేస్తే మనకు తెలిసేది. మరి మనం చేయట్లా. ఆలోచన వచ్చాక మనకు తెలుస్తోంది. కాబట్టి మనం చేసింది కాదది. రోడ్డు మీద నిలబడితే ఏదో వెహికల్ వచ్చింది. దాన్ని మనం చేసామా? వచ్చిన దాన్ని చూసాం మనం. చూసిన తర్వాత తెలిసింది. ఆ వెహికల్ అక్కడి నుంచి ఇటువైపుకు వస్తూ ఇటు రోడ్డు మీద వెళుతూ ఉంది అని. అట్లాగా మనకి తెలియబడేవి ఇయన్నీ. అంతేగాని మనం చేసేవి కావు. చూసేవాళ్ళమే కానీ చేసేవాళ్ళము కాదు. ఇప్పుడు చేసేవాళ్ళముగా అనుకునేటప్పుడు కల్లా, అంటే స్థూలానికొచ్చేటప్పటికి దేహానికి పరిమితం అవుటాన ఈ భావం వస్తుంది మనకి. అది సహజం. ఇక్కడ విషయం తెలుసుకొని ఇది చేసేవాళ్ళం కాదు మనము, చూసేవాళ్ళము అన్న దాంట్లోకి నెమ్మదిగా రావాలన్నమాట. అట్లా రావడానికి కోసమే అంటే దీన్ని వదిలితే ఈ లోయర్ క్వాటర్నరీ ఏదైతే ఉందో,
ఈ చతుర్భుజి, అధో చతుర్భుజి, ఈ పరిమితమైనటువంటి విషయాలతో ఉన్నది. ఇది వదిలితే ఇది ఒక విత్తనం లాగా అనుకుంటే విత్తనం చనిపోతే అప్పుడు ఆ విత్తనంలో ఉన్న అంకుర శక్తి ఏం చేస్తుంది? విత్తనం చనిపోవడం అంటే పూర్తిగా అసలు చనిపోతే ఇంకా విత్తనం మొలకెత్తేది లేదు గదా! విత్తనం మొలకెత్తడం అంటే ఏంటి? దాని యొక్క అంకుర శక్తి మేల్కొంటాం. అంకుర శక్తి మేల్కొంటే విత్తనం ఇంక అయిపోయినట్టే. అంకుర శక్తి దాంట్లో నిగూఢంగా ఉంటే అంటే అంకుర శక్తి అలాగా దాంట్లో లేటెంట్‌గా ఉంది. రహస్యంగా గర్భితంగా ఉందది. బయటకేమో కనపట్లేదు. బయటకి మనకు విత్తనం కనిపిస్తుంది. అట్లా విత్తనంగా కనిపిస్తే అది మొలకెత్తదు. మొలకెత్తాలంటే దాని యొక్క అంకుర శక్తి మేల్కొనాలి. మేల్కొనాలంటే విత్తనం చనిపోవాలి. అట్లా విత్తనం యొక్క స్థితి దాటేస్తే అప్పుడు అంకుర శక్తి మేల్కొని ఆ మొక్కగా పెరుగుతుంది. మొక్క వృక్షం అవుతుంది. ఇట్లా ఏదైనా గాని మనము ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే ఇది వదిలితే కదా అక్కడికి వెళ్ళేది మనం. మన ఇల్లు వదిలితే ఇంకొక ఇంటికి ఎక్కడికో వెళ్ళాలి మనము. అంటే మన ఇంటిని వదిలి అక్కడికి వెళ్తేనే గదా! అట్లాగా వదలటం అనేది. ఈ లోయర్ క్వాటర్నరీని వదిలితే గాని మనము హైయర్ ట్రయాడ్ అనేది ఏదైతే అంటున్నామో ఊర్ధ్వ త్రిభుజి అని, ఆత్మ, బుద్ధి, మనస్సు అని దాంట్లోకి చేరము. అదేంటి? అది శాశ్వతమైనటువంటి విషయానికి సంబంధించింది. ఈ మొత్తానికి ఆధారమైన వాడు ఎవడున్నాడో ఒకే ఒకడు. వాడికి సంబంధించిన విషయంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళేటప్పటికల్లా మనకి అనేకత్వం ఉన్నదిక. ఏకత్వమే దర్శిస్తాం. ఎక్కడ చూసినా గాని ఆ పరమాత్మ తత్వమే మనకి అనుభూతమవుతూ ఉంటుంది. దాన్ని దర్శిస్తూ ఉంటాం మనం. ఇక్కడికొచ్చేటప్పటికల్లా లోయర్ క్వాటర్నరీ అంటే అధో చతుర్భుజి ఇక్కడంతా అనేకత్వం. ఒకదానికొకటి సంబంధం లేదు. అలాగుంటుంది ఇక్కడ. కాబట్టి దీన్ని వదిలితే గాని మనము ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతూ ఈ మొత్తంలో ఉన్న ఆ ఒకడిని దర్శించడానికి అవకాశం ఏర్పడదు. అందుకని మనం ఇది వదలాలి అని ఈ అంజూరపు చెట్టు యొక్క సన్నివేశం, అంజూరపు చెట్టు ఎండిపోవటము అనే సన్నివేశం మనకిది తెలియచేస్తుంది. అందుకని దానికి గుర్తుగా వీళ్ళేం జేస్తున్నారు, ప్రతి సంవత్సరం పామ్ సండే అనే ఉత్సవాన్ని చేస్తున్నారు. ఇప్పుడు రోడ్డు మీద చూస్తుంటాం మనం సంవత్సరానికోసారి ఈ చేతిలో మనకి రేగిపళ్ళ చెట్టుది ఏదో ఉంటుంది. రేగిపళ్ళు ఈత చెట్టండి. ఆ! ఈతాకులు. ఆ! ఈత ఆకులండి. ఈత. అదే. ఆ ఈత చెట్టుది కొమ్మలు తీసుకొని అది పట్టుకొని ఎళ్తూ ఉంటారు. అది పామ్ సండే అన్నమాట. దాన్ని పామ్ సండే అంటారమ్మా. అంటే వాటిని పట్టుకుని వెళ్ళటం అని ఎందుకని? ఇదిగో ఇది చూడంగానే మనకి ఆ మొట్టమొదటి సన్నివేశం. ఆ అంజూరపు చెట్టు ఎండిపోయింది మనకు గుర్తుకు రావాలన్నమాట అది. అది గుర్తుకు రావటంతో పాటు అంటే మనము ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి అనేది. అది గూడా మనకి గుర్తుకు రావటం. దానికోసమని అలాగా ఆ ఉత్సవాన్ని చేస్తూ ఉన్నారు. అట్లాగే ట్రయంఫ్ ఆఫ్ ద స్పిరిట్ ఓవర్ ద ఫ్లెష్ ఈ భౌతికత మీద ఆధ్యాత్మికత విజయం సాధించడం అనేది ఒకటి. క్రైస్ట్ పవర్ వితిన్ ఓవర్ ద లోవర్ క్వాటర్నరీ, ద డొసెలాస్ అండ్ ద మల్టిట్యూడ్ ఆఫ్ హ్యాబిట్స్, డిజైర్స్ అండ్ అపెటైట్స్, ద రెస్పాన్సివ్ క్రౌడ్ inherent in the substance of the physical and superphysical bodies. Jerusalem is a symbol of universalized consciousness as an immortal spiritual being. అందుకని యెరూషలేం అనేది మనకి యాత్రాస్థలంగా అయింది. అది దేనికి సంకేతంగా ఉందన్నమాట? విశ్వవ్యాప్తమైనటువంటి ఆ విశ్వాత్మ ఏదైతే ఉందో దానికి సంకేతంగా ఆ యెరూషలేం అనే నగరాన్ని యెరూషలేం బైబిల్‌లో ఎక్కడైనా గాని యెరూషలేం అని వచ్చిందంటే అక్కడ విశ్వాత్మ అన్న దానికి సంకేతంగా ఆ పదాన్ని వాడారు అని మనం తెలుసుకోవాలి. అప్పుడేంటి ఆ యెరూషలేము దానికి సంబంధించిన విషయాలు చెప్తుంటే ఈ విశ్వాత్మకి సంబంధించిన విషయాలుగా అవి మనకి అర్థమవుతూ ఉంటాయి.
అట్లా కాకుండా మనం లిటరల్ రీడింగ్ గా ఇక మామూలు అర్థం వచ్చేటట్టుగా మనం చదివామనుకోండి, అదొక నగరం ఉందంట యెరూషలేం అని. ఆ నగరంలో ప్రజలు ఎలాగా ఉన్నారు, ఆ నగరం యొక్క విషయాలు ఇవి అన్నట్టుగా మనము ఆ భౌతిక స్థాయికి సంబంధించిన విషయాలుగానే మనం చదువుతాము. దాంట్లో ఉన్న రహస్యాలు మనకి అందుబాటులోకి రావు అప్పుడు. అందువల్ల దీన్ని విశ్వాత్మక ప్రతీకగా ఇక్కడ యెరూషలేం అనే పదాన్ని వాడారు. ఈజ్ ఎ సింబల్, ఒక చిహ్నంగా, గుర్తుగా వాడారనమాట. యూనివర్సలైజ్డ్ కాన్షియస్నెస్ యాజ్ అన్ ఇమోర్టల్ స్పిరిచువల్ బీయింగ్. ఇమోర్టల్ స్పిరిచువల్ బీయింగ్. అంటే నిత్యమైన శాశ్వతమైనటువంటి మనకి వెలుగుల లోకానికి సంబంధించినటువంటి ఒక జీవిగా, విశ్వాత్మగా మనం దాన్ని పరిగణించాలండి. విశ్వాత్మే ఈ యెరూషలేం నగరంగా రూపు తీసుకున్నది. ఇప్పుడు అయోధ్య అంటే దానికి ఒక సింబాలిజం ఉంది. అట్లా ఇవి కూడానమాట. హస్తినాపురము అన్నా, కురుక్షేత్రం అన్నా, ఈ పదాలన్నీ కూడా సింబాలిక్ గా, అంటే మొత్తం యూనివర్సలైజ్డ్ గా విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి ధర్మాలు, విశ్వవ్యాప్తమైనటువంటి ఆ నియమ నిబంధనలు, వాటికి సంబంధించిన విషయాలు ఇక్కడ మనకి తెలియటం కోసం. విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి ధర్మాలు మనకి అది సూక్ష్మంగా ఉంటుంది కాబట్టి, మన కంటికి కనబడదు కాబట్టి, మన పంచేంద్రియాలకు అవి అందవు కాబట్టి, వాటి యొక్క విషయాలు మనకి తెలియడానికి వీలుగా ఇవి ఇక్కడ భౌతికంగా ఈ రూపు తీసుకున్నవి. కాబట్టి దీన్ని చూస్తూ మనం ఏం చేయాలి? వాటి గురించిన ఆలోచనలు మనం తెలుసుకోవాలి. వాటి గురించిన విషయాలు ఇవి అన్నట్టుగా. మనం అర్జునుడు మత్స్యయంత్రం ఎట్లాగైతే అది ఎలాగా కొట్టాడో, మత్స్యాంతరము కొట్టడం అంటే ఏంటి? కింద నీటిలో దాని ప్రతిబింబం చూస్తూ, పైనేమో చేపలది తిరుగుతూ ఉంటాయి. ఆ యంత్రం తిరుగుతూ ఉంటే దాని యొక్క ప్రతిబింబం ఇక్కడ నీళ్ళలో, కింద నీళ్లు ఉంటాయి. ఆ నీళ్ళల్లో అది కనిపిస్తూ ఉంటుంది, ఆ ప్రతిబింబం. అయితే ఒక్క చోట ఉండదు, తిరుగుతూ ఉంటుంది. ఆ తిరిగేదాన్ని నీళ్ళలో ప్రతిబింబం చూస్తూ, దాన్ని చూస్తూ కొట్టడం కాదు. దాన్ని చూస్తూ కొట్టడం అంటే పిల్లోడైనా కొడతాడు. పెద్ద విషయం కాదు కదా. కింద దాని యొక్క ప్రతిబింబాన్ని చూస్తూ అర్జునుడు ఏం చేశాడు? ఆ పైకి బాణాన్ని ఎక్కుపెట్టి, ఆ బాణంతో ఆ చేపల్ని ఆ బాణంతో కొట్టాడు. కానీ ఆ పైన దాన్ని చూడలే ఆయన, కింద ప్రతిబింబాన్ని చూశాడు. ఎందుకంటే మన ఈ సృష్టి అంతా ఏమిటి? ప్రతిబింబం. మొత్తానికి అసలైనది ఏదైతే ఉందో దానికి ప్రతిబింబంగా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. అందుకే అనేకత్వము అయింది మనకి. అక్కడ ఏకత్వం వల్ల ఇక్కడ ఏమైంది? మనకి అనేకత్వంగా ప్రతిబింబిస్తూ ఉంది. దీన్ని చూస్తూ, ఈ ప్రతిబింబంలోనే కదా మనం ఉన్నాయి. మనకు తెలిసింది ఈ ప్రతిబింబమే. కాబట్టి ఈ ప్రతిబింబాన్ని చూస్తూ ఆ అసలైన బింబం ఏదైతే ఉందో దాన్ని చేరటము అనే దానికి సంకేతంగా ఆ మత్స్యాంతరం కొట్టడము అన్నది ఉంది. అట్లాగా మనకి ఆ అసలైన విషయాలు ఏవైతే ఉన్నాయో, ఈ విశ్వానికి సంబంధించినటువంటి, ఈ సృష్టికి సంబంధించినటువంటి రహస్యాలు, ఈ సృష్టి ఎలాగా జరుగుతుందో ఏంటో, వాటికి సంబంధించిన విషయాలు మనకు అవగతం అవ్వటం కోసం ఆయా ఆహ్, ఆయా దేవతా అంశాలు కిందకి దిగి మనకి ఇవి చెప్తూ ఉంటుందన్నమాట. వాటి యొక్క నడవడిక ద్వారా సృష్టిలో ఈ పద్ధతిలో జరుగుతూ ఉంటుంది, ఈ ధర్మాలు ఎలాగా ఉంటాయి అని మనకి చెప్పడం కోసం మన ఎదురుగా నడయాడుతూ ఉంటాయి. అట్లాగా ఈ యెరూషలేం అన్నది. యెరూషలేం ఇస్ ఎ సింబల్ ఆఫ్ యూనివర్సలైజ్డ్ కాన్షియస్నెస్ యాజ్ అన్ ఇమ్మోర్టల్ స్పిరిచువల్ బీయింగ్. ఆ విశ్వాత్మ ఏదైతే ఉందో, శాశ్వతమైనది, దానికి సంబంధించిన విషయాలు ఈ యెరూషలేం ద్వారా మనకి తెలియజేయటం కోసం యెరూషలేముగా రూపు తీసుకుంది.
ఎంట్రీ ఇంటూ ఎరుషలేం పోర్ట్రేస్ రియలైజేషన్ ఆఫ్ ద సెల్ఫ్. అంటే ఎరుషలేంకి మనము ప్రవేశిస్తున్నామంటే, ఎరుషలేం నగరంలోకి లోనికి ప్రవేశిస్తున్నామంటే అర్థం ఏంటి? ఆ విశ్వాత్మలోకి ప్రవేశిస్తున్నామని. అంటే విడివిడిగా కోటాను కోట్ల ఆత్మలుగా ఉన్నాం మనం అందరము. ఎవరికి వాళ్ళం విడివిడిగా ఉన్నాము. ఈ మొత్తము ఒక్కదానికి సంబంధించింది. ఆ ఏకత్వానికి సంబంధంగా మనం ఆ విశ్వాత్మలోకి ప్రవేశిస్తున్నాము అన్నదానికి సంకేతంగా మనం యెరూషలేం నగరంలోకి ప్రవేశము. అదొక పెద్ద విషయం అది. జీసస్ ద క్రైస్ట్ యెరూషలేం నగర ప్రవేశము. ఇది మరి అది ప్రత్యేకంగా ఇప్పుడు రోజు ఎళ్ళొస్తుంటాం కదా మనం. రాజధాని నగరానికి వెళ్తుంటాం. రాజధాని నగరానికి వెళ్ళటం అంటే మొత్తానికి కేంద్రం అది. దాంట్లో ఈ మొత్తం ఉంది. రాజధాని నగరం అంటే ఆ ఒక్క 10 కిలోమీటర్లో, 20 కిలోమీటర్లు ఉన్న ప్రాంతం కాదది. దాంట్లో ఏముంది అంటే కేంద్రం అది. కేంద్రంలో ఏముంటుంది? పరిధి మొత్తం. అది దేనికైతే కేంద్రంగా ఉందో, ఏ రాష్ట్రానికైతే లేకపోతే ఏ దేశానికైతే కేంద్రంగా ఉందో, ఆ దేశానికి సంబంధించినటువంటి సమస్తము ఆ రాజధానిలో ఉంటుంది. లేకపోతే పరిపాలన ఎలా సాగుతుంది? ఇప్పుడు మన ఊరు గుంటూరు ఢిల్లీలో ఉందా లేదా అంటే ఉంది అక్కడ మరి. లేకపోతే ఆ కేంద్రం మన మీద ఎట్లాగా పరిపాలన చేస్తారు? కేంద్ర ప్రభుత్వం నుంచి మన మీద పరిపాలన కుదరదు గదా! వాళ్ళ దగ్గర లేకపోతే, ఆ కేంద్రంలో లేకపోతే, ఆ కేంద్రంలో మన ఊరి పేరు లేదు. ఇంక మనం మన మీద పరిపాలన ఎలాగుంటుంది? మరి మన మీద పరిపాలన లేకుండా ఉందా? ఉందని మనకు తెలుస్తూనే ఉంది గదా! కాబట్టి అట్లా రాజధాని కేంద్రంలోకి మనం అడుగు పెడుతున్నాము అంటే, ఆ విశ్వాత్మలోకి అడుగు పెడుతున్నాము అన్నట్టుగా మనము భావించాలి. యెరూషలేం నగర ప్రవేశము అంటే ఫోర్ట్రెస్. అది ఏం సూచిస్తుంది? అది ఏమి వర్ణిస్తూ ఉందది? రియలైజేషన్ ఆఫ్ ద సెల్ఫ్. రియలైజేషన్ ఆఫ్ ద సెల్ఫ్. అంటే మన అసలైన విశ్వాత్మక మొత్తం ఆత్మకి సంబంధించింది ఏదైతే ఉందో దాన్ని అనుభూతిలోకి తెచ్చుకుంటున్నాం మనం. ఆ విశ్వాత్మలోకి మనము ప్రవేశించడం జరుగుతుంది. యాజ్ డివైన్, ఎటర్నల్, ఇండెస్ట్రక్టబుల్ అండ్ యూనివర్సల్. ఎటువంటి ఆత్మ అది? దివ్యమైనది, శాశ్వతమైనది, ఇండెస్ట్రక్టబుల్, నాశనము లేనిది, అండ్ యూనివర్సల్. సమస్త విశ్వము. సమస్త విశ్వము అంటే ఇది సృష్టి కొంతకాలం ఉంటుంది. మళ్ళా ప్రళయంలోకి వెళ్ళిపోతుంటుంది. మళ్ళీ కొంతకాలం ఉంటుంది. ఎప్పటికప్పుడు మార్పులకి గురవుతూ ఉంటుంది. ఇట్లా ఈ మొత్తానికి ఇంత మహా సృష్టే మార్పులకి గురవుతుంటే, ఈ మార్పులకి గురి కాకుండా దీనికి ఆధారంగా నిలబడ్డది ఏదైతే ఉందో, ఆధారంగా నిలబడ్డది ఏదైనా మార్పులకు గురి కాదు. ఇరుసు ఎప్పుడు తిరగదు గదా! చక్రం తిరుగుతుంటుంది. ఇరుసు తిరగదు. ఇరుసు కూడా తిరుగుతుంటే మొత్తానికి ఆధారమైనటువంటిది ఏదైతే ఉందో యూనివర్సల్, డివైన్, ఎటర్నల్, ఇండెస్ట్రక్టబుల్ దాంట్లోకి మనము ప్రవేశించాము. అంటే ఆ విశ్వాత్మలోకి. విశ్వాత్మలోకి ప్రవేశించామంటే అంటే ఇదంతా విశ్వాత్మ అన్న దాంట్లోకి ప్రవేశించాము. అది మనకి ఇక్కడ జాగ్రత్తగా మనం ఆలోచించాల్సింది అంటే మా విత్తనము విషయంలో అట్లాగే లోయర్ క్వాటర్నరీ, హైయర్ ట్రయాడ్ అని మనము అధో చతుర్భుజి, ఊర్ధ్వ త్రిభుజి అని ఇట్లాగా చెప్పుకున్నాం గదా మనము. ఈ అధో చతుర్భుజిని వదిలేస్తే గాని, ఆ ఊర్ధ్వ త్రిభుజిని పట్టుకొని, అప్పుడు ఆ దైవంలోకి వెళ్ళాలి అన్నట్టుగా మనం చెప్పుకున్నాం. అంటే ఈ 4 ఏదైతే ఉన్నాయో ఇవి వదిలేయాలి అంటున్నాం. ఈ భౌతిక శరీరము, అట్లాగే ఈదరిక డబులు, కామ శరీరము, నీచ మనస్సుకి సంబంధించింది. ఈ 4 వదిలేస్తే గాని మనము ఈ అనంతత్వంలోకి వెళ్ళలేము. పరమాత్మ తత్వంలోకి వెళ్ళలేము
అని అంటున్నాం. ఇక్కడ జాగ్రత్తగా అంటే దీన్ని వదిలేయటము అన్నది కాకుండా, ఇది కూడా దానికి సంబంధించిందే అన్న దాంట్లోకి రావాలి. ఉన్నది పరమాత్మ తత్వమే. ఈ అనేకత్వం కూడా దేనికి సంబంధించింది? పరమాత్మ తత్వానికి సంబంధించింది. ఆ ఏకత్వానికే సంబంధించింది. ఎందుకంటే ఏకత్వమే ఏకమే కదా అనేకమైంది. ఈ అనేకములో ఉన్నదంతా ఏమిటి? ఏకములో ఏదుందది. ఈ అనేకత్వం అనేటే వేరు వేరుగా ఎక్కడెక్కడి నుంచో ఎక్కడెక్కడో వేరే వేరే చోట నుంచి వచ్చి ఇక్కడ చేరలేదు. ఇంత భిన్నత్వము, ఇంత అనేకత్వము, ఒకదానికోటి సంబంధం లేనివి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఒకటి నుంచి వచ్చింది. కేంద్రం నుంచి పరిధి మీద మనం ఎన్నో రకాలు చూస్తాం. కేంద్రం దగ్గర ఇవేమీ ఉండవు మనకి. ఒక చుక్క ఉంటుందంతే కేంద్రము అంటే. పరిధి మీద 360 డిగ్రీలు. ఇలాగా ఎన్నో రకాలు 360 మళ్ళా విభజిస్తే 720. దాన్ని విభజించుకుంటూ పోతే అలాగా వేలు వేలు, లక్షలు, కోట్లు అన్ని రకాలుంటాయి పరిధి మీద. వీటన్నిటికి మరి ఆధారం మనము సర్కిల్ గీసాము, వృత్తం గీసాము. వృత్తం ఎక్కడి నుంచి వచ్చింది? ఒక పాయింట్ ఏమో కదలటం లేదు. వృత్తము 2 పాయింట్లు కదిలితే మనం వృత్తాన్ని గీస్తామా? వృత్తం ఎలా గీస్తున్నాం మనము? ఆ వృత్తలేఖినితో వృత్తాన్ని ఎలా గీస్తున్నాము? ఒక పాయింట్ ఏమో నిలబడి ఉంటుంది కదలకుండా. అది కదిలిందా? అది పోతుంది. ఆ చుట్టూ ఉన్నది పోతుంది. ఇంకొక పాయింట్‌తో మనం గీసేది గందరగోళంగా అవుతుంది. ఇది ఎంత స్థిరంగా ఉంటే అంతగా చక్కగా మనకి ఒక చ మనకి ఆ చుట్టూ ఉన్న వృత్తం వస్తుంది మనకి. సర్కిల్ పూర్తవుతుంది. అంటే ఒక పాయింట్ ఏమో తిరుగుతూ ఉంటుంది. ఒక పాయింటు కదలకుండా ఉంటుంది. అది. కదిలేదానికి ఆధారం ఏంటి? కదలనిది. ఇప్పుడు దాంట్లోకి వెళ్తామనమాట మనం. యూనివర్సల్. యెరూషలేములోకి ప్రవేశించడం అంటే కేంద్రంలోకి ప్రవేశించటము. ఇప్పుడు కేంద్రానికి, పరిధికి అంటే పరిధిని వదలాలా? పరిధి గూడా పరిధి మీద మనం ఉండి, ఇది కేంద్రానికి సంబంధించింది అన్న విషయము గుర్తుంటే చాలు మనకి. మనం పరిధి మీద నుంచి అది వదిలేసి, దాన్ని తన్నేసి, అక్కడి నుంచి పరిగెత్తుకుంటా కేంద్రానికి రావక్కర్లా మనం. కేంద్రం ఉన్నది. కేంద్రమే ఈ పరిధిగా మారింది. కేంద్రంలో ఉన్న మొత్తం విషయాలు ఇక్కడ విడివిడిగా ఇలాగా మనకు వచ్చినాయి. అన్న విషయము మనకి అవగతమైతే చాలు. అవగాహన ఉంటే చాలు. ఇది కేంద్రానికి సంబంధించింది. కేంద్రము అంటే మొత్తం ఇక్కడ ఏదేదైతే ఉన్నాయో ఇవన్నీ ఒక్కదానికి సంబంధించింది అన్న విషయం మనకు అవగాహన ఉండాలి. ఇక్కడ మనం ఒక దాంట్లో నుంచి ఇంకొక దాంట్లోకి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళుతున్నాము అనంటే ఉన్న స్థితి చాలా తక్కువది, హీనమైంది, పనికిరానిది. కాబట్టి ఇది వదిలేసి ఈ చెత్తంతా తరిమే మొత్తం తోసేసి ఆ ఉన్నతమైన దాంట్లోకి వచ్చేసాం మనం. ఆ దైవంలోకి వచ్చేసాం. హమ్మయ్య! హాయిగా ఉంది ఇప్పుడు ప్రశాంతంగా. సెల్ఫ్ రియలైజేషన్ అనే ఆ దైవానుభూతిలోకి వచ్చేసాము అన్న తర్వాత హమ్మయ్య! హాయిగా ఉందిక్కడ. ఇట్లా ఉంటుంది హాయిగా. ఒకదాన్ని వదిలేసావు నువ్వక్కడ. అది ఏంటనేది తెలియకుండా దాన్ని వదిలేసేసావు. కాబట్టి అది సగమే అవుతుంది. మనం అడవులకు వెళ్లి ఆహ్, తపస్సు జేసి, ఆ దైవానుభూతి పొంది, ఇంక అక్కడితో ఆగిపోతే మీరు సగం జేసినట్టు. అడవిలోకి ఎందుకెళ్ళావు? ఇక్కడ నీ కర్తవ్యాన్ని వదిలేసావు. నువ్వు దేనికి సృష్టింపబడ్డావో, నీ ద్వారా ఏం పనులు జరగాలో అవన్నీ వదిలేసావు నువ్వు. వదిలేసేసి ఆయన్ని పట్టుకోవాలని జెప్పి ఆయన కోసం వెళ్ళావు. అంటే సగమే జేసావు నువ్వు పని అది. ఇక్కడ మనం పూర్తి పనంటే అర్థమేంటి? ఉన్నది కూడా ఆయనే. ఈ అనేకత్వం కూడా ఆయనకి సంబంధించింది. అంటే అప్పుడు ఏకత్వం అయిపోయింది. ఇంకేముంది ఇక్కడింగ? అనేకత్వము ఏకత్వానికి సంబంధించింది. ఈ పరిధి మీద ఉన్న సమస్తము కేంద్రానికి సంబంధించింది. కేంద్రం ఒకటే గదా ఉన్నది. పరిధి మీద వందలు, వేల రకాలున్నాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? కేంద్రం ఆధారంగా ఈ పరిధి గీయబడింది. ఇక్కడ కేంద్రం నుంచి వచ్చినాయి ఇవన్నీ.
కేంద్రము ఒకటే, ఒకటి నుంచి వచ్చింది మొత్తం. కాబట్టి దీంట్లో ఏముంటుంది, ఒకటే ఉంటుంది. ఆ విషయం మనకు గుర్తుంటే చాలు. అట్లాగా మనం సెల్ఫ్ రియలైజేషన్ అంటే, దైవానుభూతిలోకి వెళ్ళడం అంటే వదిలేయటం కాదు. ఉన్నదాన్ని, ఉన్న స్థితిని వదిలేసి ఉన్నత స్థితి అంటే, ఈ ఉన్న స్థితిలోనే ఆ ఉన్నత స్థితిని మనం భావిస్తూ మనము అనుభూతి చెందటం. మనం ఎక్కడైతే ఉన్నామో, ఈ భూమి మీద ఎక్కడైతే ఏ ఏ పనుల్లో, ఏ ఏ కర్తవ్యాల్లో, ఏ ఏ బాధ్యతల్లో, ఒక తండ్రిగా, ఒక కొడుకుగా ఎన్నో రకాల బాధ్యతలున్నాయి. అట్లాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు రకరకాలు. ఇట్లా ఈటిలో ఎక్కడైతే ఉన్నావో నువ్వు, అక్కడే ఈ సమస్తంలో ఉన్నది ఒకటే. ఒకడే ఇన్ని రూపాలు తీసుకున్నాడు. ఈ మొత్తం పనులు ఒకడే చేపిస్తున్నాడు. మనము సృష్టింపబడ్డాము. కాబట్టి ఎవరైతే సృష్టించారో వాడి కోసమే మనం పని చేయాలి. మనం పనులు చేస్తున్నాం అట్లాగా. మనం ఏమంటే నా కోసమనే దీంట్లో వస్తున్నాము. నా కోసం కాకుండా సృష్టించిన వాడి కోసము. ఇప్పుడు యెరూషలేము నగర ప్రవేశము అంటే విశ్వాత్మలోకి ప్రవేశించటం. ప్రవేశించడం అంటే యెరూషలేము మిగతాది మరి. వీళ్ళు అంతకుముందు బేతనియలోని అట్లాగా వేరే వేరే ఊళ్ళ నుంచి వచ్చారు కదా వాళ్ళు. మరి ఆ ఊళ్ళన్నీ ఏంటి? ఒక యెరూషలేమే విశ్వాత్మ. మరి మిగతావి? యెరూషలేం నగర ప్రవేశము అంటే ఈ సమస్తము ఇప్పటి వరకు మనము చూసింది ఈ భూమి అంతా విశ్వాత్మకి సంబంధించింది. ఈ సృష్టి అంతా విశ్వాత్మకి సంబంధించింది అన్న దాంట్లోకి రావటం కోసం అది నగర ప్రవేశం అంటే. కాస్త ఆ నగరం ఏదైతే ఉందో ఆ కొద్దిగానే విశ్వాత్మ. మిగతాదంతా అది నరకము. తీసేయండి అది. ఇట్లాగా కాదు. మనకి స్వర్గము, నరకము, పాపము, పుణ్యము, మంచి, చెడు మొత్తంలో ఏమి కనపడాలి మనకి? దైవం కనపడాలి. మొత్తం దైవం కనపడాలి. దైవంగా అది మనకి, అది అసలైన నగర ప్రవేశం అంటే అది. ఓకే. సరే. మిగతా విషయాలు ఇంకా నగరాన్ని ప్రవేశించలేదు. ప్రవేశించిన తర్వాత ఏం జరిగిందో, ఆ నగర ప్రవేశానికి సంబంధించిన ఆ సంకేతం ఏమిటో, ఆ రహస్యార్థాలేంటో మనం రేపు మళ్ళా గురువారం చెప్పుకుందాం. గురువారం నుంచి గురు, శుక్ర, శని అది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. వాసుదేవ హల్లెలూయా.